ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుని కృప సమృద్ధిగా మీ ఎడల అధికం చేయనుగాక. దైవవాక్ అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఈ కార్యక్రమాలు చూసి దీవెన పొందుకుంటున్నారని నమ్ముతున్నాను. మీరు పెడుతున్న కామెంట్స్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఆశీర్వదించబడాలి, బాగుండాలి, వర్ధిల్లాలి. ఆమె ఈరోజు వాక్యం నిమిత్తం నిర్గమాకాండం 14వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. వారి రథచక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయేలీల ఎదుటి నుండి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఆమె ఇజ్రాయేల్ ప్రజలు తరపటానికి వచ్చారండి. ఐగుప్తీయులు రథాలు వేసుకుని అధిపతులందరూ అధికారులందరూ ఫరోతో సహా వచ్చారు. రథాలు వేసుకుని తరుముతున్నారు. ఇక్కడ వాక్యంలో రాయబడింది వారు కష్టపడి తరుముతున్నారు, కష్టపడి తోలుతున్నారు. అయినా ఇజ్రాయేల్ని చేరుకోలేవు. ఇజ్రాయేలీల దగ్గర రథాలు లేవు, ఇజ్రాయేలీల దగ్గర ఆయుధాలు లేవు. ఇజ్రాయేలీలేమో నడుస్తూ వెళ్తున్నారు, వీళ్ళు రథాలు వేసుకుని వారిని అందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారి వల్ల కావట్లేదు, వారి రథ చక్రాలు ఊడిపడిపోతున్నాయంట. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇదంతా ఇశ్రాయేలీల దేవుడు యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడు. వారి సైన్యానికి అర్థమైపోయింది, మనం ఎంత కష్టపడి తోలుతున్నా, ఎంత రథాలు వేసుకుని మనం వెళ్తున్నా వాళ్ళని ఎందుకు అందుకోలేకపోతున్నామంటే దేవుడు వారి పక్షంగా మనతో యుద్ధం చేస్తున్నాడు. వాళ్ళంటున్న మాట అండి ఇది. వాళ్ళు అనుకుంటున్నారంట వారి దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు, మనం పారిపోదారండి, వెనక్కి వెళ్ళిపోదారండి, మన వల్లేక కాదు. హల్లెలూయా. మన రథముల శక్తి, మన బలము, మన సామర్థ్యము ఏమీ పనికిరాదు. ఇక్కడ దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ మీకు విషయాన్ని గమనించాలి. ఇజ్రాయేల్ ప్రజలకు తెలియదు దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తున్నట్టు, వాళ్ళకి అర్థం కాల. కానీ ఫరో సైనికులకు అర్థమైందండి. కొన్నిసార్లు దేవుడిని పట్ల చేసే కార్యాలు నీకు అర్థం కావు. నీ పక్షంగా నిలిచి దేవుడు చేసే యుద్ధం, నీ పక్షంగా నిలిచి శత్రువుని తరిమే యుద్ధం, శత్రువుతో పోరాడే పోరాటం నువ్వు గ్రహించకపోవచ్చు కొన్నిసార్లు. కానీ శత్రువుకు తెలుసు, అరే ఈ బిడ్డపక్షంగా దేవుడు పోరాడుతున్నాడు, ఈ బిడ్డపక్షంగా దేవుడు నిలబడ్డాడు, ఈ బిడ్డపక్షంగా దేవుడు యుద్ధం చేస్తున్నాడు, వాడు పారిపోతాడంతే. ఫరో సైన్యం అనుకుంటున్నారు పారిపోదాం మనం, దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తాడు, మనం గెలవలేం. హల్లెలూయా. మన పక్షంగా ప్రభువు ఉన్నారండి, మన పక్షంగా యుద్ధం చేసేది దేవుడే. వేగి చూడటానికి వెళ్ళిన ఇశ్రాయేల్ ప్రజలు రాహాబు అనే వేశ్య ఇంటికి వెళ్తే రాహాబు అంటుంది ఏంటో తెలుసా, మీ గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోతున్నాయి, గుండెలు పగిలిపోతున్నాయి, మీ దేవుడు చేసే కార్యాలు ఇంత గొప్పవి, మీరు ఖచ్చితంగా మా దేశానికి వస్తారు, ఖచ్చితంగా మీరు జయం పొందుకుంటారు, కానీ నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటుంది. ఇజ్రాయేల్ ప్రజలకు లేదంత నమ్మకం, కానీ రాహాబు అనే వేశ్యకు వచ్చింది. ఎందుకంటే విన్నారంటే వాళ్ళు, వినినప్పుడు వారి గుండెలు పగిలిపోతున్నాయంట. అంటే శత్రువుకి తెలుసండి దేవుని సామర్థ్యం, నీ పక్షంగా ఎవరున్నారో. అందుకే లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. మన పక్షం ఉన్నవాడు గొప్పవాడు, మనతో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన నీకు జయం ఇవ్వు, ఆయన నీకు సామర్థ్యం ఇవ్వదు, ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. అందుకే మనమేమీ భయపడవలసిన పని లేదు. మన పక్షంగా మనతో యుద్ధం చేసే, మన పక్షంగా ఏమండి మన తరపున యుద్ధం చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మనల్ని ఓడిపోనివ్వడండి, మనల్ని కునుంగిపోనివ్వడండి. మనకి జయం ఉంది. నీ సమస్యల్లో కృంగిపోక, అందుకే నీ కష్టాల్లో కృంగిపోకు, నీ పక్షంగా ప్రభువు ఉన్నారు. నువ్వు ధైర్యంగా నిలిచి ఆ పోరాటంలో జయము తెచ్చుకో. హల్లెలూయా. దావీదు ఎలా నిలబడ్డారో నువ్వు కూడా నిలబడంతే. యుద్ధం దేవుడు చేసుకుంటాడు. యెహోషాపాతు నిలబడినట్టు నువ్వు నిలబడంతే, దేవుడు యుద్ధం చేసుకుంటాడు, జయం నీదే. ఫరో సైన్యానికి అర్థమైంది వారి దేవుడు మా పట్ల పోరాడుతున్నాడు, యుద్ధం చేస్తున్నాడు, మనం వెనక్కి పారిపోవాలి. శత్రువు పారిపోతాడు, నువ్వు గెలుస్తావు. శత్రువు పారిపోతాడు, నువ్వు జయిస్తావు. శత్రువు పారిపోతాడు, నువ్వు నిలుస్తావు. దేవుడే అట్టి కృపా సామర్థ్యాన్ని నీకు మెండుగా దయచేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.